లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ని ఎస్ఓటి పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. బెంగళూరు నుంచి వారు హైదరాబాద్ కూడా తరలించబోతున్నట్లుగా సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో జానీ మాస్టర్ కింద అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి ఒకరిచ్చినటువంటి సమాచారంతోనే ఎస్ఓటి పోలీసులు బెంగళూరులో జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ గారి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్ఓటి పోలీసులు ఆయన్ని గాలించి బెంగళూరులో అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలిస్తున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. మనకి సమాచారం కూడా అందుతుంది. అంటే జానీ మాస్టర్ టీంలోనే పనిచేసే ఒకరు సమాచారం ఇవ్వడంతోనే ఎస్ఓటి పోలీసులు జానీ మాస్టర్ని బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొస్తున్నట్లుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంలో లవ్ జిహాదీ ఉంది అంటూ కూడా కొంతమంది తెరమీనికి తీసుకొస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి మనం? అసలు లైంగిక వేధింపులు అనేది ఫస్ట్ తప్పండి. ఏ ఆడపిల్లనైనా ఎవడైనా ముట్టుకునే హక్కు లేదు. ఎందుకంటే అది శరీరం అనేది ఎవరికి సంబంధించింది వాళ్ళది. ఈ శరీరాన్ని ఎవడో వచ్చి ముట్టుకుంటానంటే ఏ ఆడపిల్ల సహించదు. ఈవెన్ మగపిల్లలైనా మనం ముట్టుకోకూడదు. ఒక వయసు వచ్చాక అసలు ముట్టుకోకూడదు. అంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. అలాంటిది అమ్మాయిని చిన్నప్పటి నుంచి వేధించాడు అని మనం వింటున్నాం. ఇంచుమించు పుష్కర కాలంగా అతను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. మంచి పేరు తెచ్చుకునే వ్యక్తికి ఇదేమి బుద్ధి అండి? ఇదేం నీచ బుద్ధి? ఇప్పుడు నీకు కావాలంటే ఇదే పద్ధతి. ఇప్పుడు నువ్వు చేసుకోవాలనుకుంటే ఒకవేళ నీ మతం పర్మిషన్ ఇస్తే ఇంకో పెళ్లి చేసుకో ఎవరినైనా. ఒక హిందూ అమ్మాయిని పట్టుకుని నువ్వు లవ్ జిహాద్ అన్నాలా? దీన్ని ఏమనాలండి? ఆ అమ్మాయి చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది అంటే నీకంటే పైకి వస్తుందని బాధ, లేకపోతే అందంగా ఉందని నువ్వు వెంటపడ్డావా? అసలు ఏంటి? ఆ అమ్మాయి ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడింది అంటే మరి ఆ అమ్మాయికి ఎవరు సపోర్ట్ చేస్తారో మనకు తెలియదు, కానీ చాలా మంచి పని చేసింది. వేదన అనేది 1 రోజు 2 రోజులు 3 రోజులు అండి, సంవత్సరాల తరబడి ఎట్లా భరిస్తాం? అసలు అమ్మాయి ఎప్పుడో చేయాలి ఈ పని. ఇప్పుడు ప్రొఫెషన్ కంటా కూడా నాకు నా వ్యక్తిగత ఇది ముఖ్యం, నా శరీరాన్ని కాపాడుకోవడం ముఖ్యమని ఆ పిల్ల అనుకోవాలి. ఇప్పటికే లేట్ చేసింది అని అడిగితే. అంటే ప్రొఫెషన్ వద్దని నేను చెప్పను. ప్రొఫెషన్లో మనకి వేధింపులు ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోవాలి ధైర్యంగా. ఏ ప్రొఫెషన్ అయినా ఉంటుందండి. ఈవెన్ మీడియాలో లేదా? మీడియాలో కాస్టింగ్ కౌచ్ లేదా? మేమందరం కొద్ది గొప్ప అనుభవించిన వాళ్ళమేగా. కాకపోతే తెలివిగా దాన్ని ఎదుర్కోవాలి. నువ్వు ఎదుర్కోలేవో జాబ్ వదిలే. మేము అలా వదిలేసిన వాళ్ళం ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ బాధితురాలు కూడా అదే ఫిర్యాదు చేస్తూ ఉంది. ఏం చెప్తున్నారంటే, నా మీద లైంగికంగా దాడి చేసేందుకు పలుమార్లు ప్రయత్నం చేసినప్పటికీ నేను ప్రతిఘటించేందుకు కూడా ప్రయత్నం చేశాను, కానీ నన్ను హింసించేవారు అంటూ ఆవిడ చెప్తా ఉంది. అంటే పదే పదే లైంగిక వాంఛ తీర్చమని ఆయన ఫోర్స్ చేసినట్టుగా, కొన్నిసార్లు అసలు అత్యాయత్నం చేసేందుకు కూడా వెనకాడినట్లుగా కూడా బాధితురాలు చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు నిజంగా జానీ మాస్టర్లో ఈ యాంగిల్ ఉందా అంటూ కూడా చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. కొంతమంది ఏమో తిట్టిపోస్తూ ఉన్నారు. ఏంటి జానీ మాస్టర్ గారిని ఎలా చూడాలి మనం? ఏంటి మనిషి ఫస్ట్ బేసిక్గా ఒక మగవాడు, తర్వాత ప్రొఫెషన్. మనిషి ఏ రకంగా ఉంటాడు, ఏం కోణాలు ఉన్నాయి మనకు తెలియదుగా. ఏ రకంగా వికారాలు వస్తాయి తెలియదుగా మనకి. ప్రతి మనిషికి అంతే. ఇప్పుడు అందరూ సంఘంలో చాలా పరువు ప్రతిష్టలు ఉంటాయి, బయటకు వచ్చినప్పుడు అందరూ చాలా నీట్గా చాలా మర్యాదగా కనిపిస్తారు. కానీ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ వ్యక్తిలోని మరో రూపం కావచ్చు, మరో కోణం కావచ్చు, లేకపోతే మనిషిలోని మృగం కావచ్చు, వాటెవర్. అది అందరికీ తెలియదు కదా. ఇప్పుడు కొంతమందిని గురించి ఏం చెప్తారు, అబ్బో ఆయన జాగ్రత్త అంటారు. కానీ అదే వ్యక్తి నాకు చాలా మంచివాడు అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఒక మనిషికి ఒక వికారం కలగచ్చు, ఇంకో మనిషిని చూసినప్పుడు ఒక రెస్పెక్ట్ కలగచ్చు. మనకు తెలియదు అది ఎందుకు అనేది. అంటే ఈ కేసులో బాధితురాలు చేస్తున్న ఆరోపణ ప్రకారంగా జానీ మాస్టర్ గారు కామవాంఛతో నా మీద లైంగికంగా దాడి చేశాడు అంటూ చెప్తూనే ఇంకొకటి ఏంటంటే లవ్ జిహాదీ కూడా ఈ అంశంలో కనబడుతూ ఉంది. నన్ను మతం మార్చుకోమని, మతం మార్చుకుంటే
నిన్ను వివాహం చేసుకుంటా అంటూ పదే పదే నన్ను హింసించేవాడు అంటూ కూడా బాధితులు చెప్తూ ఉన్నారు. ఏంటి నిజంగా? అది చాలా తప్పు కదండి. ఇప్పుడు అసలు నువ్వు నిజంగా అమ్మాయిని ప్రేమించాడని అనుకుందాం, కొంచెంసేపు మీరు అనుకోండి. ఈ జానీ మాస్టర్ అమ్మాయి మీద మనసు పడ్డాడు, సరే పెళ్ళయింది, అన్నీ అయ్యాయి, పక్కన పెడితే, కానీ మతం అని ఎప్పుడు తీసుకొచ్చాడో అప్పుడు అసలు మనం అతన్ని నమ్మకూడదు, పూర్తిగా నమ్మకూడదు, అసలు మామూలుగానే నమ్మకూడదు. ఈ మతం ఎప్పుడు వచ్చిందో, మీరు చెప్పండి లవ్ జిహాద్ అని ఎప్పుడు వచ్చిందో అప్పుడు అతన్ని మనం అసలు ఖండించాలి. ఇంకొకటి కూడా మీరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే జానీ మాస్టర్ భార్య కూడా ఆవిడ హిందువు, తనని మతం మార్పిడించి ఆయిషా అని పేరు మార్చారంటూ రకరకాలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఏంటి దాంట్లో కూడా వాస్తవం ఉందంటారా? మీకు తెలుసో లేదో అంటే నాకు తెలిసి నేను చూసిన కేసులు, అంటే నా పరిధిలో నాకు వచ్చినవి ఇంతకాలంలో, అసలు ఒక క్రిస్టియన్ మీరు పెళ్లి చేసుకోవాలన్నా, ఒక ముస్లింని పెళ్లి చేసుకోవాలా, ఒక హిందూ గర్ల్ కానీ బాయ్ కానీ వాళ్ళు కన్వర్ట్ అయి తీరాలి, మస్ట్ అండ్ షుడ్గా. ఓకే. నాకు తెలిసి ఒక పెద్ద కుటుంబం అండి, అంటే చాలా రిచ్ ఫ్యామిలీ, చాలా పలుకుబడి ఉన్న కుటుంబంలో వాళ్ళ రిలేషన్సే. ఇప్పుడు మీరు తీసుకున్నారంటే విజయవాడలో కొన్ని కుటుంబాలు క్రిస్టియానిటీ తీసుకుంటాయి, కొన్ని కుటుంబాలు హిందువులుగా ఉంటాయి. ఆ క్రిస్టియన్ కుటుంబంలో అమ్మాయి, ఈ అబ్బాయి అమ్మాయి ఇద్దరు చాలా అందంగా ఉంటారు, మంచి పర్సనాలిటీస్ ఉండేవి ఇద్దరికి, కానీ ఆ పిల్లాడు మతం మారే వరకు ఆ ఫ్యామిలీ ఒప్పుకోలేదు, ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. కొన్ని సంవత్సరాలు నడిచింది ఆ ప్రేమ. అంటే ఇలా చాలా ఉన్నాయి. మా ఫ్యామిలీస్లోనే చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మతం మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, పైకి బొట్టు పెట్టుకుంటారు ఇక్కడికి వచ్చినప్పుడు, మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పద్ధతులు పాటిస్తారు, తర్వాత రోజా పాటిస్తారు, అన్నీ చేస్తారు. అంటే కొంతమంది వాళ్ళకి నచ్చి మత మార్పిడి చేసుకుంటున్నారు, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అది అవసరం వాళ్ళ లేదు. ఇష్టం. కానీ ఆవిడకి నచ్చకున్నప్పటికీ పదే పదే బలవంతంగా నువ్వు మతం మార్చుకో, నేను నిన్ను వివాహం చేసుకుంటా అంటూ ఆమె మీద దాడి చేయడం, ఆవిడని హింసించడం ఎలా చూడాలి? అంటే ఇక్కడ ఒకటండి, మీరు అన్నట్టుగా నచ్చటం అనేది ఆ వ్యక్తి నచ్చాడు కాబట్టి నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు నేను చాలా మంది దగ్గర చాలా విన్నా. ఇప్పుడు ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో పెళ్ళి ఉంటుంది అనుకుందాం, ఉన్నారు, అట్లా జరిగినవి కూడా ఉన్నాయి. మాకు తెలిసిన మా ఫ్రెండ్కి ఫ్రెండ్ కూతురు అమ్మాయి చాలా బుద్ధిమంతురాలండి, ఇంజనీరింగ్ చదివింది, అయిపోయింది, ఒక కంప్యూటర్ క్లాస్లో జాయిన్ అయింది. ఒకడు వెంటపడడం మొదలుపెట్టాడు, వాడు అన్ని అబద్ధాలు చెప్పాడు, హీజ్ ఎ ముస్లిం, దిస్ గర్ల్ ఈజ్ ఎ బ్రాహ్మిన్ గర్ల్. కానీ ఆ పిల్ల మీరు చేస్తారా అని కూర్చుంది. సరే కన్వర్ట్ అయింది, వీళ్ళు పెళ్లి చేశారు, అంగరంగ వైభవంగా చేశారు. తర్వాత తెలిసింది ఏంటంటే వాడికి చదువు రాదు, వాడు ఒక ముస్లిం ఫ్యామిలీ కరెక్టే, వాడు చాలా లేమిలో ఉన్నాడు. సరే అది కూడా కాదు, వీళ్ళు ₹1,00,00,000 ఇచ్చి ఒక ఫ్లాట్ కొని, మరి కూతురు కదా, ఒక్కతే కూతురు, కొని ఇచ్చారండి. ఇచ్చిన కొన్ని రోజులకి, ఒక నెల 2 నెలలు అయ్యాక వాడు వేరే అమ్మాయితో చాట్ చేయడం చూసింది. దెన్ షీ స్టార్టెడ్, అతని ఫోన్ చెక్ చేస్తే అంటే హీ స్టార్టెడ్ ట్రాపింగ్ సమ్ అదర్ గర్ల్ అనమాట. దట్ గర్ల్ ఆల్సో ఏ బ్రాహ్మిన్. ఇది నిజంగా జరిగిన స్టోరీ నేను చెప్పేది, వాళ్ళు నాకు తెలుసు ఆ ఫ్యామిలీ కూడా. అయితే అప్పుడు ఏమైంది, ఆ అమ్మాయి బయటికి రావాలంటే వాళ్ళ మతం ప్రకారం చాలా కష్టం, అందులో ఆ పిల్లాడు వదలడు. వాడంతా అబద్ధాలు చెప్పి, లేదు లేదు నేను అలా చేయను, నేను నిజంగా నేను ప్రేమిస్తున్నాను, ఆ పిల్లని నానా హింస పెట్టాడు. పెడితే ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్పారనమాట, మీరు ఇలా అవ్వదండి, మీరు ఫలానా వాళ్ళని కలవండి అని ఒక రిలిజియన్, ఒక పార్టీ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చేశారండి, ఆ పిల్లకి విడాకులు ఇప్పించగలిగారు. వాడు అప్పుడు కూడా కొన్ని లక్షలు తీసుకున్నాక వదిలిపెట్టాడు. ఓకే, ఇప్పుడు జానీ మాస్టర్ గారిని ఎస్ఓటి పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లుగా, అసలు జానీ మాస్టర్ దొరకడానికి కారణం కూడా జానీ మాస్టర్ టీంలో పనిచేసే ఒకరి సమాచారం ఇవ్వడం వల్లే జానీ మాస్టర్ని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఏంటి మేడం, నిజంగా జానీ మాస్టర్ని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఏం జరుగుతుంది? తీసుకున్నారండి, అందులో సందేహం లేదు. అయితే అతను దాంకున్నాడు కాబట్టి ఎక్కడున్నాడో తెలియలేదు. మీరు చెప్పినట్టుగా చాలా మంది బాధితులు ఉంటారు కదా, అంటే ఒక సెక్సువల్ హెరాస్మెంట్ అనే కాదు, వేరే రకంగా కూడా ఇప్పుడు మీరు ఎదుగుతూ ఉంటే చూడలేకపోవచ్చు. ఆ ఎదుగుదలకి వాళ్ళు అడ్డుపడినప్పుడు వాళ్ళకి కోపం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుంది కొరియోగ్రఫీ, చాలా బాగా డ్యాన్స్ చేస్తుందని విన్నాం మనం. ఆ పిల్లకి ఇప్పుడు మంచి మంచి పాటలు ఆ పిల్ల చేతిలో ఉన్నాయి, ఏదో పెద్ద సినిమాలు వచ్చాయని మనం విన్నాం. సో ఒక పక్క ఈ లైంగిక వేధింపులే కాకుండా ఆ పిల్ల కొరియోగ్రఫీలో బాగా ముందుకెళ్తోంది అనేది కూడా అతను భరించలేకపోయాడు. అలాగే చాలామంది ఉన్నారు అతని విషయంలో. కాబట్టి అలాంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఏది ఏమైనా మనం చెప్పాల్సింది ఏంటంటే,
లవ్ జిహాద్ తప్పండి. ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఈ అంశాన్ని ఖండించాలి. ఇప్పుడు ప్రేమించడం తప్పని మనం అంటల్లా, కానీ అతనికి పెళ్లి కాకుండా ఉండి అమ్మాయిని ఇష్టపడ్డాడు అనుకోండి, ఆ అమ్మాయి కూడా అతను ఇష్టపడింది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆల్రెడీ నీకు పెళ్ళి అయిపోయి నువ్వు మతం మారు, నన్ను పెళ్లి చేసుకొని వేధించడం తప్పు కదా, సెక్సువల్ హెరాస్మెంట్ తప్పు కదా, నా కోరిక తీర్చు అంటాం తప్పు కదా. ఇప్పుడు ఆ పిల్ల ఎన్ని సంవత్సరాలు పడిందంటే, అంటే చిన్న పిల్లగా వచ్చిన పిల్ల ఇవాళ కొంచెం మేజర్ అయింది కాబట్టి మాట్లాడుతోందేమో. మరి అమ్మాయికి ఎవరైనా ధైర్యం ఇచ్చారు, అది మంచిదే. ఇప్పటికైనా అమ్మాయి బయటికి రాగలిగిందండి. ఇండస్ట్రీలో ఇలాంటివి ఎన్ని ఉన్నాయో, ఒక ఫిలిం ఇండస్ట్రీ అని కాదండి, ప్రతి ఇండస్ట్రీలోనూ ఆడవాళ్ళు అనుభవిస్తున్నారండి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ బయటికి రావాలి. మీరు చెప్పినట్టుగా లవ్ జిహాద్ విషయంలో మాత్రం చాలా కఠినమైన చట్టాలు మాత్రం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.